ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ ఓం సర్వే జనా సుఖినో భవంతు సహనా భవతు సహనౌ పునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఆద్య టీవీ ప్రేక్షకులందరికీ ఈ నారాయణ గురు యోగా మాస్టర్ యొక్క నమస్కారాలండి. ఈరోజు 19వ రోజు. ఈ 19వ రోజున ప్రతిరోజు మన క్రమంలో ఏదో ఒక మెడిటేషన్ కానీ, ఆసనాస్ కానీ, లేకపోతే ప్రాణాయామం కానీ, ముద్దర్లు కానీ ఏదో ఒకటి నేర్చుకుంటూ వస్తున్నాం గత 18 రోజులుగా. ఇవాళ 19వ రోజు మనం ఇంకొక ఆసనం నేర్చుకుంటాం. ఈ ఆసనం చాలా సింపుల్గా ఉన్నట్టు అనిపిస్తుందండి, కానీ యాక్చువల్గా కొంచెం కష్టమైనటువంటి ఆసనం. సో దీన్ని కూడా కష్టం అంటే అలవాటు మీద ఏదైనా సులభం అవుతుంది, కానీ మనం మెల్లగా చిన్నగా దాన్ని కూడా నేర్చుకుందాం. సో ఇవాళ మనం ఆ క్రమంలో మనం నేర్చుకోపోయేటటువంటి ఆసనం యొక్క పేరు ఏమిటంటే వృక్షాసనం. వృక్షం ఎలా ఉంటుందండి? ఎప్పుడు సరే ఏది గాలి వచ్చినా ఏది కదలకుండా స్టేబుల్గా అలా నిలబడి ఉంటుంది. అది మన మనుషులు యాక్చువల్గా మన ఆహారం కోసం, దానికోసం అన్నిటికీ మనం ఎక్కడెక్కడో తిరిగి దానికి చేసుకుని దానికి అన్ని సమకూర్చుకుని చేస్తాం. జంతువులు కూడా అంతే, ఎక్కడెక్కడికో వెళ్ళి తన ఆహారం కోసం, తనకు కావాల్సిన రిక్వైర్మెంట్ కోసం అన్ని వెళ్ళి తినేసేసి వచ్చి సమకూర్చుకుని పెట్టుకుని తింటూ ఉంటాయి ఆహారం, పక్షులు కానీ అవన్నీ కానీ. కానీ ఒక్క వృక్షం మాత్రం అది ఏం చేస్తుందనంటే, తను ఎక్కడైతే ఫస్ట్ మొలక వచ్చి నిలబడిందో అక్కడి నుంచి అది అక్కడ తప్ప ఎక్కడ కదలదండి. అట్లాగే ఒక గట్టిగా నిలబడి ఉంటుంది. ఎటువంటి గాలి వచ్చినా, వాన వచ్చినా, వెలుతురు వచ్చినా, చీకటి వచ్చినా, ఎడ్డి వచ్చినా ఎట్టు దానికి ఏవి కదలిక లేకుండా కాన్స్టెంట్గా ఎలా ఉంటే బాగుంటుందో అలాగే అది అలాగే ఉంటుంది, ఎట్టి కదలదండి. సో మన శరీరానికి, మన బాడీకి కూడా యాక్చువల్గా ఒక స్థిరత్వం చాలా అవసరం. స్థిరత్వం అంటే ఏదైనా సరే సిద్ధి, ఆసన సిద్ధి మనకి కలగాలి. ఆసన సిద్ధి కలగాలంటే ఆసన శుద్ధి ఉండాలి, తర్వాత ఆసన సిద్ధి కలుగుతుంది. ఆసన శుద్ధి అంటే మనకి ఎట్లా ఉండాలి అంటే పర్ఫెక్షన్. ఆ ఆసనం ఎంత పర్ఫెక్ట్గా మనం వెయ్యాలి అన్నది అది ఆసన శుద్ధి. ఎంతసేపు నిలబడినా ఆసనం సుఖంగానే ఉండడం అనేది ఆసన సిద్ధి. అర్థమైందండి? సో ఈ ఆసన శుద్ధి, ఆసన సిద్ధి రెండింటికి మీకు విషయం చెప్పా. సో ఈ ఒక వృక్షం ఎలా ఉంటుంది, ఒక చెట్టు కదలకుండా ఒక పెద్ద మాను ఎట్లా నిలబడి ఉంటుందో అలా ఒక మనిషి నిలబడి వాడు కదలకుండా ఉండి వాడు ఎలా నిలబడాలి అన్నటువంటి దానికి తార్కాణంగా ఈ ఆసనం అనేది మన పెద్దవాళ్ళు మనకు నేర్పారండి. సో ఈ వృక్షాసనంలో మనం మొట్టమొదట మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమిటి, దాని నుంచి మనం ఏమి నేర్చుకుంటాం అని మనం తెలుసుకుందాం. మొట్టమొదట ఈ వృక్షాసనం వల్ల మనకు తెలుసుకునే విషయం, ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే బాడీ తనంతకు తనగా చక్కటి ఒక బ్యాలెన్స్ వస్తుందండి. అంటే ఎటువంటి వాళ్ళకైనా సరే చిన్న కొంచెం ఇటు అంటే గబుక్కుని కింద పడిపోవడం, లేకపోతే జారిపోయి పడిపోవడం, లేకపోతే ఇటు కొంచెం ఒక కాలే పైకి ఉండి ఒక కాలు పైకి కిందకు ఉన్న టైంలో ఆ బ్యాలెన్స్ని తట్టుకోలేకుండా ఇలా అయిపోయి కింద పడిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో మెల్లమెల్లగా మీ విడివిడిగా కాలు కూడా మంచి బలంగా తయారవ్వాలి. కాలు మంచి గట్టిగా ఉండాలి, మన యాంకిల్ బాగుండాలి, మన కాఫ్ బాగుండాలి, కాఫ్ తర్వాత మన నీస్ కూడా గట్టిగా ఉండాలి, థైస్ గట్టిగా ఉండాలి, గ్రోయిన్స్ గట్టిగా ఉండాలి, నడుము భాగం గట్టిగా ఉండాలి. ఇవన్నీ మనకి గట్టిగా నిలబడాలంటే, గట్టిగా ఉండాలంటే మనం ఏం చేయాలని అంటే అదే ఈ ఆసనం అండి. సో ఇవన్నీ గట్టిగా ఉండడానికోసం మనం చేసేటువంటి ఆసనం. ఒక్కొక్క పార్ట్ ఇన్ని పార్ట్లు చెప్పాను, ఇన్ని పార్ట్ల మీద మనకు వెయిట్ పడుతుందండి. ముఖ్యంగా ఇంకొకటి కూడా ఏంటంటే మన తుంటికి
మన పెల్విక్ రీజియన్, ఈ రీజియన్కి కూడా మనకి మంచిగా వెయిట్ పడుతుంది కానీ సుఖమైనటువంటి వెయిటే వస్తుంది మనకి. ఎప్పుడైనా సరే సుఖంగా మనం ఆసనానికిను మన కష్టం చేసేటప్పుడు మనకు వచ్చేటువంటి దానికి డిఫరెన్స్ మీకు ప్రతిసారి చెప్తున్నానండి. మళ్ళీ ఈసారి కూడా మీకు అదే చెప్తున్నాను. కష్టం మీద మనం కష్టపడుతూ చేసినప్పుడు ఆ పని ఏంటంటే అయ్యో మనం బలవంతంగా చేయాల్సి వస్తుంది అని చెప్పి చేసేటువంటిది, అది మనకి నెగటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. అదే ఒక విషయాన్ని ఈ ఆసనాల మూలంగా మనం ఒక ఆసనం మూలంగా ఒక క్రమబద్ధంగా నేర్చుకున్నప్పుడు, ఒక సిస్టమేటిక్గా మనం దాన్ని చేస్తున్నప్పుడు మనకేమవుతుందండి, దాని నుంచి మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి, పాజిటివ్నెస్ వస్తుంది దాని నుంచి. సో మనం ఇప్పుడు ఇదే ఆసనాల మూలంగా మనం ఇప్పుడు నేర్చుకుని చేయబోయేటువంటి ఈ ఒక ఆసనాన్ని వృక్షాసనం అంటారు కదండి. ఈ వృక్షాసనం అన్న ఆసనాన్ని మనం ఎలా చేయాలో మనం నేర్చుకుందాం. దాంతోపాటుకి ఇప్పుడు మొదటిది ఫస్ట్ బ్యాలెన్స్ మనకి వస్తుంది అన్న పాయింట్. తర్వాత అన్ని అవయవాలు జాయింట్స్ అంటే బోన్స్ నుంచి బోన్స్కి మనకి టిష్యూస్ జాయింట్స్ లిగమెంట్స్ అంటారు కదా, అవన్నీ కూడా సరే మనకి ఏదైతే ఉందో అవన్నీ ఆ లిగమెంట్స్ అన్నీ మంచి గట్టిగా స్ట్రెంగ్త్గా బాగా తయారవుతుందండి. ఆ ఎంత స్ట్రెంగ్త్ మనకి వస్తుందని అంటే మనం చెప్పలేనటువంటి స్ట్రెంగ్త్ మనకి, అంటే నరాలన్నీ చక్కగా పనిచేయడం మొదలెడతాయి. ఆ నరాలతో పాటుగా మజిల్స్ అన్నీ బాగా స్ట్రెంగ్తన్ అవుతుంది, బోన్స్ మంచి గట్టి పడుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అంతా చక్కగా వేటికి అవి పని జరుగుతూ ఉంటుంది. మెయిన్గా ఎక్కువగా కింద భాగానికి, నడువు నుంచి కింద భాగానికి మనకి మంచి వెయిట్ పడి ఒక బలాన్ని మనకి ఇస్తూ వస్తుందండి. బాడీని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఎక్కడ కదలకుండా ఒక్క కాలు మీదే మనం నిలబడతాం ఈ ఆసనాల్లో. ఈ ఒక్క కాలు మీద మనం నిలబడినా కూడా స్టేబుల్గా ఉండడం, అది అలవాటు మీద ఇట్లా ఇది ఎవరు చేసేవాళ్ళు అంటే పాతకాలంలో మహర్షులు మునులు వాళ్ళందరూ ఒంటికాలు తపస్సు చేసేవాళ్ళు అని చెప్పుకునేవాళ్ళు మన పెద్దవాళ్ళంతా. సో అలా ఒంటికాలు తపస్సు ఎలా చేసేవాళ్ళు అంటే ఈ బ్యాలెన్స్, ఈ ఆసనం పర్ఫెక్షన్గా వస్తే తప్ప వాళ్ళు చేయలేరు. రెండు కాళ్ళ మీదనే బ్యాలెన్స్గా మనం నిలబడలేకపోతే ఒక కాళ్ళ మీద ఎలా నిలబడతాం? అందువల్ల వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటే ఒంటి కాళ్ళతో తపస్సు చేసి ఉండేవాళ్ళు. వాళ్ళు చేయాలని ఆశపడి కోరికపడి చేయడం కాదండి, ప్రాక్టీస్ చేయకపోతే అది కూడా రాదండి. ఒక కాలుతో నిలబడి ఉండడం అంటే అంత ఈజీ విషయం కాదు. అది ఒక కాలు లేని వ్యక్తి దగ్గర అడిగితే మన దాని యొక్క మైనస్ పాయింట్ ఏంటో తెలుస్తుంది. కానీ మనకి ఆ రెండు కాళ్ళు భగవంతుడు చక్కగా మనకి ఇచ్చారు కనుక మన రెండు కాళ్ళనే చక్కగా సుఖంగా వాడుకుంటున్నాం. కానీ మనం ఒక కాలుతో నిలబడడం వల్ల మనకి వచ్చేటువంటి బలాలన్నీ ఇవన్నీ మన బలాలండి. యాంకిల్ గట్టి పడతాయి, కాఫ్ గట్టి పడుతుంది, నీస్ గట్టి పడుతుంది, థైస్ గట్టి పడుతుంది, గ్రోయిన్స్ గట్టి పడుతుంది, తర్వాత మన పెల్విక్ రీజియన్లో అంటే తుంటి గట్టి పడుతుంది. అన్నీ కూడా మనకి గట్టి పడుతూ మంచిగా నిలబడడానికి ఎటువంటి ఒడిదుడుకు లేకుండా మనం గట్టిగా నిలబడడానికి కావాల్సినటువంటి ఒక ఇదిని మనకి ఇస్తుందండి. సో ఇట్లా ఈ ఒక దీని లోపల చక్కగా మనకి ఎముకలు కూడా, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఎముకలు కూడా మీకు చక్కగా బలపడుతూ వస్తుంది. ఎముకలు కూడా ఆ జాయింట్స్ అన్నీ కూడా మీకు బలపడుతూ వస్తాయి. ఆ జాయింట్స్ బలపడడం వల్ల మీకు ఒక ఎంతసేపు అయినా ఆ జాయింట్ మెయిన్గా బలపడడం వల్ల మీకు ఏంటంటే ఎంతసేపు అయినా ఒక పని చేయడానికి కానీ ఆ ఎనర్జీ తగ్గకుండా నొప్పి రాకుండా ఆ జాయింట్స్ బలపడడం వల్ల మీరు ఆ ఒక పరిస్థితిలో ఉండి ఏదైనా పని చేయడానికి మీకు వీలుగా ఉంటుందండి. సో ఇది ఏం చేస్తుంది, మెయిన్గా మీరు ఇలా నిలబడడం వల్ల మీకు ఫస్ట్ ఏమొస్తుందంటే మనిషికి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. నేను నిలబడగలిగాను, ఎంతసేపు అయినా నిలబడగలిగాను అన్నప్పుడు, అలాగే పని చేసేటప్పుడు కూడా సరే ఒక పని మీద ఎక్కువ టైం స్పెండ్ చేసి ఆ పని మీద నిలబడి ఎంతసేపు అయినా పని చేసేటువంటి ఒక నేచరు ఆ మనిషికి కలుగుతుందండి. ఈ ఒక దాని లోపల మనకి ఇన్ని జాయింట్స్, ఇది బ్యాలెన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ విషయాలు మనం తెలుసుకున్నాం. సో ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాల లోపల ఏదైనా మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఇంకొక విషయం ఏమిటంటే, పాజిటివ్ అంతా మనం తెలుసుకున్నాం, నెగటివ్ విషయం తెలుసుకోవాలి కదండి. నెగటివ్ విషయం మనం ఏం తెలుసుకోవాలని అంటే, ఇదే ఏ పార్ట్ అయితే మనకి యాక్చువల్గా ఎక్కడెక్కడ అంతా బలపడుతూ వస్తుందో అని నేను చెప్పానో ఆ పార్ట్కి సంబంధించినటువంటి దీంట్లోపల ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా ఆపరేషన్స్ అయి ఉన్నా, లేకపోతే విపరీతమైనటువంటి పోట్లు నొప్పులు విపరీతంగా ఉన్నవాళ్ళైనా, లేకపోతే వెన్నపూస విపరీతమైన నొప్పి ఉన్నవాళ్ళైనా, ఇటువంటి వాళ్ళు ఎవరు కూడా దీన్ని చేయకూడదండి. అలాగే హై బీపీ ఉన్నవాళ్ళు కూడా సరే దీన్ని కొంతవరకు అంటే ప్రాక్టీస్ మీద మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేసుకుని వాళ్ళు కూడా మెల్లగా చేయొచ్చు. కాకపోతే
కాకపోతే ఎత్తుతూనే ఫస్ట్ చేయకూడదండి. ఈ వాళ్ళు అందరూ కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి. అసలు వీళ్ళు ఎవరు చేయకూడదు అన్నది కాదండి, కానీ ఒక క్రమబద్ధంగా స్లోగా రిలాక్సేషన్ టెక్నిక్ చేసుకుంటూ ఒక రిలాక్స్ అయిన తర్వాత కొంత బాడీలో ఉండే మైనస్ పాయింట్స్ని తగ్గించుకుంటూ ఆపరేషన్ చేసిన వాళ్ళైతే మాత్రం కంపల్సరీ రిలాక్సేషన్ టెక్నిక్ ఎక్కువగా చేసుకోవాలి. కానీ ఈ దానికి వెనకాల మనం ఎక్కువగా వెళ్ళి నిలబడి ఎక్కువ దాని మీద బాడీకి స్ట్రెయిన్ ఎక్కువ ఇచ్చారంటే ఇంకా ఎక్కువ సమస్యలు వస్తాయి, కానీ తక్కువ అవుతుంది. సో నార్మల్గా ఉన్న వాళ్ళు అందరూ చేయొచ్చు. పెయిన్స్ ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం రిలాక్సేషన్ టెక్నిక్ చేసుకుని కొద్దిగా బాడీ రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఆసనాన్ని మెల్లమెల్లగా మీకు పెయిన్ రాకుండా ఎంతవరకు ఉండగలుగుతారో ఉండి, మళ్ళీ పెయిన్ వస్తుంది లేకపోతే బ్యాలెన్స్ అవుట్ అవుతుందంటే టక్కుమని మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ నిలబడి మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ నిలబడి ఇట్లా మనం మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. సో ఈ ఆసనం నిలబడి చేసేటువంటి ఆసనం, ఈ నిలబడి చేసేటువంటి ఆసనాన్ని మనం ఇప్పుడు ఎలా చేయాలి అనేది మనం నేర్చుకుంటాం. పోయినసారి మనం అదేలాగా నిలబడి చేసే ఆసనం మనం అర్ధచక్రాసనం నేర్చుకున్నాం. ఈసారి మనం నేర్చుకునేటువంటి ఆసనం ఏంటంటే వృక్షాసనం నేర్చుకుంటున్నాం. ఈ వృక్షాసనం ఎలా చేయాలో ఇప్పుడు నేను నిలబడి చూపిస్తానండి. సో ఈ ఆసనం నిలబడి చేసేటువంటి ఆసనం అండి. ఈ ఆసనం ఎలా చేయాలి అన్న విషయాన్ని ఇప్పుడు మీకు నేర్పుతాను, మీరు చూసి నేర్చుకోండి. ఈ ఆసనం ఒక కాలు మీద నిలబడి చేసేటువంటి ఆసనం అండి. ఈ ఆసనాన్ని మనం ఏం చేయాలి, మెల్లగా ఈ ఒక కాలుని మాత్రం మంచి స్టేబుల్గా పెట్టుకుని ఈ రెండో కాలుని ఇట్లా తీసుకొచ్చి పెట్టుకుని ఫస్ట్ నార్మల్గా ఇట్లా ఉండడం మనం అలవాటు చేసుకోవాలి. ఆ తర్వాత చేతులు కూడా పైకి పెట్టుకోవచ్చండి, కింద కూడా పెట్టుకోవచ్చు, కానీ పైన పెట్టుకునడం అనేది మంచిదండి. వృక్షాసనం ఇది మీరు ఎంత నిలబడి చేయగలుగుతారో అంతసేపు ఇది చేయడం అండి. ఒక కాలుతోనూ మనం నిలబడి చేస్తాం, మళ్ళీ మరొక కాలుని కూడా మనం వాడి చేస్తాం. సో ఇట్లా మనం ఈ వృక్షాసనాన్ని మనం నిలబడి నేర్చుకుని చేయొచ్చండి. వాళ్ళకి కెపాసిటీని బట్టి వాళ్ళు మెల్లగా దీన్ని నేర్చుకుని చేయొచ్చండి. దీనిలో బ్రీతింగ్ సిస్టము ఇవన్నీ కూడా ఎట్లా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా సరే మీరు ఓవర్ బ్రీతింగ్ ఏం చేసుకోగల, నార్మల్ బ్రీతింగ్లో మనసుని మామూలుగా పెట్టుకుని మీరు దీన్ని ఉండాలండి. ఎంతసేపు మీరు ఉండగలిగితే అంతసేపు ఈ వృక్షాసనం. ఈ వృక్షాసనం వల్ల మెయిన్గా మనకి ఏంటంటే స్టెబిలిటీ, ఎంత స్టెబిలిటీ వస్తుందంటే మనకి ఎంతసేపైనా నిలబడి ఇది వచ్చిందంటే మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోతుంది. అంటే మన బాడీ శరీరం అంతా కూడా మన కంట్రోల్లో ఉంది, మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన శరీరం మనకి సహకరిస్తోంది అని అర్థం అండి. సో ఈ వృక్షాసనం అనేది ఎలా చేయాలి అని నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు ఇలా ఒకవేళ చేయటం రాలేదు అన్న వాళ్ళు ఏం చేయొచ్చు, ఒక గోడని సపోర్ట్ తీసుకుని మెల్లగా ఆ గోడని లైట్గా టచ్ చేసినట్టుగా, బాడీని టచ్ చేసినట్టుగా పెట్టి అది ఉన్నట్టుగా అనుకుని లైట్గా బాడీని ఇట్లా మెల్లగా ఆ గోడని వెనకాల ఆనుకుని స్లోగా ఈ కాల్ని మళ్ళీ తీసుకొచ్చి ఇలా పెట్టుకుని చక్కగా ఆ గోడ వెనకాల సపోర్ట్గా ఉంటుందండి. ఆ గోడ ఇట్లా సపోర్ట్గా ఉండిందంటే మీకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. మెల్లగా అలానే మళ్ళీ చేతులు ఎక్కువ నిలబెట్టుకుని ఆ తర్వాత గోడ నుంచి కొద్దిగా పక్కకు వచ్చేసేయాలి. కొంచెం కొంచెంగా గోడ నుంచి పక్కకు వచ్చేసి తర్వాత మళ్ళీ ఇలా మనం గోడ సపోర్ట్ నుంచి పక్కకు వచ్చి విడిగా నిలబడి చేయడం చేసుకోవచ్చు. మొట్టమొదట మనం చేసుకునేటప్పుడు మాత్రం గోడ సపోర్ట్ తీసుకుని చేయొచ్చండి. ఒకవేళ ఇలా విడిగా నిలబడుతుంటే ఊరికే బ్యాలెన్స్ అవుట్ అయిపోతుందని అంటే మాత్రం మీరు ఇలా నిలబడి చేసుకుని ఆ తర్వాత ఈ యొక్క మడవని కూడా కరెక్ట్గా మన పైన తొడకి పైన పాయింట్ ఏదైతే ఉందో అక్కడ మనం తీసుకొచ్చి దాన్ని పెరిచేసామంటే మంచిదండి. అలా చక్కగా ఉంటుంది. యాంకిల్ ఏదైతే ఉందో కాలి వెనక భాగం యాంకిల్, ఆ యాంకిల్ దీన్ని యాంకిల్ కాదండి సారీ మడమ, వెనక మడమ, కాలి మడమని తీసుకొచ్చి పైన అక్కడ పెట్టేసి ఆ తొడ దగ్గర పై భాగంలో, తొడానికి పై భాగంలో అక్కడ పెట్టేసుకున్నారంటే మీరు అదే ఈ వృక్షాసనానికి ఫస్ట్ వస్తారండి. ఇప్పుడు మనం నిలబడి ఈ ఆసనం ఎలా చేయాలి అన్నదాన్ని మీకు చేసి చూపించానండి. బాగా మీకు నిలబడగలుగుతాను అన్నవాళ్ళు విడిగా నిలబడచ్చండి. ఒకవేళ బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది, ఊరికే బ్యాలెన్స్ మనకు తప్పిపోతుంది అన్నవాళ్ళు మాత్రం ఒక గోడ సపోర్ట్ తీసుకుని నిలబడచ్చండి. మీరు డైలీ కనుక ఒక 15 నిమిషాలు దీన్ని కనుక చేయగలిగితే అది మ్యాక్సిమం టైం నేను చెప్తున్నాను. ఇప్పుడు మామూలుగా ఉన్నవాళ్ళు ఒక 15 నిమిషాల వరకు మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్ళొచ్చండి. ఫస్ట్ ఒక 30 సెకండ్స్ లేకపోతే ఒక 10 సెకండ్స్ నుంచి స్టార్ట్ చేయండి. 10 సెకండ్లు నిలబెట్టండి, మళ్ళీ తీసేయండి,
మళ్ళీ ఇంకో కాలుని 10 సెకండ్లు నిలబెట్టండి, మళ్ళీ తీసేయండి. మళ్ళీ ఒక 20 సెకండ్లకు మెల్లమెల్లగా 15 సెకండ్లకు పెంచండి, 20 సెకండ్లకు పెంచండి, 30 సెకండ్స్కి పెంచండి. అలా మీరు నెమ్మదిగా పెంచుకుని 1 మినిట్ వరకు చక్కగా దాన్ని నిలబెట్టుకోవచ్చండి. అంతకంటే మెల్లమెల్లగా ఎక్కువ చేసుకుంటూ 5 నిమిషాలు 6 నిమిషాలంతా వెళ్ళగలుగుతారా? మరీ మంచిది. మీ యొక్క టైంని బట్టి, మీ దీన్ని బట్టి మీరు ఎంతసేపు నిలబడతారో అప్పుడు మొత్తం ఆ సర్క్యులేషన్ అంతా కూడా చక్కగా జరిగి మంచి స్ట్రెంగ్త్ అవుతూ వస్తుందండి. సో దానికే ఈ ఆసనం యొక్క పేరు చెప్పారు. ఒక్క కాలుతో అలా నిలబడి ఉంటుంది కనుక దీని పేరు అందుకే పెట్టారు వృక్షాసనం అని. ఆ వృక్షంలాగా గట్టిగా అది ఏది వచ్చినా కదలకుండా అలాగే స్టేబుల్గా స్టర్డీగా ఒక ఇదిగా ఉంటుంది. సో అందువల్ల ఈ ఆసనం పేరు వృక్షాసనం అని పెట్టారు. ఈ వృక్షాసనాన్ని మీరందరూ కూడా రెగ్యులర్గా డైలీ మీ ప్రాక్టీస్లో పెట్టుకుని మీరు డైలీ చేస్తూ రండి. ఒక్కొక్క రోజు అన్ని ఆసనాలు ఒకటే రోజు చేసేయాలని అనుకోకండి. ఈరోజు మీకు వృక్షాసనం వేరే ఇంకొక ఆసనం చేయాలని అనిపిస్తుంది, ఒక 4-5 ఆసనాలు ఇవాళ సెలెక్ట్ చేసుకోండి. ఇంకొక రోజు ఇంకొక 4 ఆసనాలు చేయాలని అనిపిస్తుంది, ఆ రోజు అది చేయండి. ఎప్పటికీ మీకు థ్రిల్గా ఉండేటట్టుగా మీరు పెట్టుకోవాలి. అంటే మీరే మిమ్మల్ని డిజైన్ చేసుకోవాలి. ఈ అన్నిట్లోకి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీది టైం మేనేజ్మెంట్. మీ టైం మేనేజ్మెంట్ లోపల ఇది కూడా ఒక స్కెడ్యూల్ కింద మీరు పెట్టుకోవాలి. ఆ స్కెడ్యూల్ కూడా మీరు పూర్తిగా వాడుకోవాలి. ఎలా అంటే మీకు తెలిసిన ఆసనాలు మొత్తం 20, 30, 40, 70 ఆసనాలు ఉన్నా కానీ కూడా మీరు ఈరోజు మీరు ఏది చేయాలని కోరిక పడుతూ ఇష్టపడుతున్నారో అది చేసుకోవచ్చు. కొన్నిప్పుడు అవసరాలు వస్తాయి, ఇది చేసుకోవాలి, నాకు ఇప్పుడు ఉన్న సమస్యకి నేను ఇది చేసుకోవాలని అవసరం వస్తాయి, ఆ రోజు అది మాత్రం చేసుకోండి. ఇంకొక రోజు ఇంకొకటి అవసరం వస్తుంది, ఆ రోజు అది చేసుకోండి. సో మీకు ఏది కావాలనిపిస్తుందో దాన్ని చేసుకోండి. ఒక ప్రాణాయామం, ఒకటి ముద్ర, ఒకటి 4-5 ఆసనాలు మీ టైంని బట్టి మీరు డిజైన్ చేసుకుని ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ లోపల మీరు పెట్టుకోవచ్చు. నేను నేర్పుతూనే ఒక 70 ఆసనాల వరకు మీకు నేను నేర్పుకుంటూ వెళ్తూనే ఉంటానండి. ఈ 70 ఆసనాలు మీకు నేర్చుకుంటూ వెళ్తున్న దానిలో అన్ని ఆసనాలు ఒకరోజు చేయాలంటే అవ్వదు కదండి. అందువల్ల మీరు మీకు ఇష్టమైనటువంటి ఆసనాలు సెలెక్ట్ చేసుకుని ఈరోజు ఏం చేయాలి అని పెట్టుకోండి. ఇవన్నీ చక్కగా మీరు రికార్డుగా పెట్టుకుని మీరు దాన్ని ఫాలో అవుతూ నేను చెప్పిన విషయాన్ని ఒకవేళ మీకు ఏదైనా సందేహం వచ్చినా కూడా 1, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు విని దానిలో నేను ఏమేమి చెప్తున్నానో, ఎలా నిలబడాలి, ఎలా చేయాలి, ఏం ప్రాణాయామం తీసుకోవాలి, ఎవరెవరు చేయకూడదు, ఎవరు చేస్తే ఏం లాభాలు వస్తాయి, నేను ఎన్నిసార్లు చెప్తున్నానో అవన్నిటినీ మీరు చక్కగా మళ్ళీ విని ఆ వినటం వల్ల మీ మనసులోకి అది స్థిరపడిపోతుంది. అప్పుడు మీరు ఆసనం చేసేటప్పుడు కూడా సరే నేను చెప్పేటువంటి విషయాలు చక్కగా చేస్తూ ఎటువంటి తప్పులు చేయకుండా మీరు నీట్గా దీన్ని ఒక ప్రజెంట్ చేయగలుగుతారండి. సో మీ అందరికీ నేను వేడుకునేది ఏంటంటే ఈ యొక్క ఛానల్ని, ఆద్య ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా నేను చెప్పేటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు విని మీ జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టుకుని మీరు ఆనందపడుతూ ప్రపంచంలో ఎప్పుడూ మీరు ఆనందంగా ఉంటూ ఎప్పుడు సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నారాయణ గురు సెలవు తీసుకుంటున్నానండి. నమస్కారం.